గొల్లప్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 48, 49 పోలింగ్ బూత్ల పరిధిలోని పలు వార్డుల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్రా సుబ్బారావు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మూడవ ఏకమహోత్సవ సందర్భంగా జరిగిందండి. కార్యక్రమానికి దళసాగిన దాతలు టీడీపీ సంరక్షించాలని మరి కోరుపాలిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మధ్య పడుతుంది. నలభై
చెప్పండి. మొత్తం పడాలి దగ్గర తీయకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో కూటమి ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మన పార్టీ పండగల ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కలిపి చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కూడా వివరించి మనం ఏ డెవలప్మెంట్ చేసాం అని ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, అలాగే మన అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచి మన పార్టీ ఇంకా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ విషయమై, అలాగే ఈ రైలు చిన్న రైలు విషయమై కూడా చిన్న చిన్న అడుగుతారు. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఉంటే పార్టీ దృష్టిలో పెట్టి చేస్తామని చెప్పాం. అలాగే కొత్త పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన కూటమి ప్రభుత్వం అందరూ కలిపి నిర్ణయం తీసుకుని ఈ పెన్షన్ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా పెన్షన్లు పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ చేసే ముఖ్య కార్యక్రమం ఏంటంటే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ ఎవరైనా సరే బాధితులు ఉంటే హాస్పిటల్ పెట్టిన ఖర్చులో 70% అది సీఎంఆర్ సహాయ నిధి నుంచి ఇవ్వడం మన పార్టీ ఆనవాయితీగా ఒక బాధపడ్డ రోగి వెంటనే ఆ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా నిలబడతారనే ఉద్దేశంతో పార్టీ చేసే మంచి కార్యక్రమం. అలాగే ఇప్పుడు మన నియోజకవర్గంలో కూడా రోడ్లు, ట్రైన్లు కూడా అన్నీ కూడా పెట్టడం జరిగింది. అలా గతంలో కూడా మనం వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి టైంలో ఇప్పుడు కూడా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఉంటుంది. రోడ్లు, ట్రైన్లే కాదు, ఎవరికైనా సరే ఇంకా పెన్షన్లు కానీ, అలాగే ఎవరికైనా ఏ విధమైనటువంటి మనకి చేయవలసినవి ఉన్న పార్టీ తరఫున చేస్తామని అడిగిన ప్రతి ఒక్కదానికి చెప్పి ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో కలుసుకుని ఈ కార్యక్రమం తెలుగుదేశం టిట్టా కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది.